మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, గతంలో మనం చూసాం పూరి జగన్నాథ్ టెంపుల్ చుట్టూ గ్రద్దలు అయితే తిరగడం జరిగింది. అప్పుడు మనకి పహల్గామ్ అటాక్ జరిగింది. సో మళ్ళీ అలాంటి సినారియోను ఇప్పుడు రిపీట్ అవుతుంది. మళ్ళీ గ్రద్దలు చుట్టూ తిరుగుతున్నాయి. మళ్ళీ ఇది ఒక బ్యాడ్ సైన్, అనర్థాలు జరగబోతున్నాయి, ఏమన్నా ప్రకృతి విపత్తులు జరగబోతున్నాయి అని అంటున్నారు. వాస్తవాలు ఏంటి? ఈసారి కూడా మరి అనర్థాలు జరగబోతున్నాయా? ఎటువంటి అనర్థాలు జరగబోతున్నాయి గురుగారు? చాలా మంచి ప్రశ్న వేశారండి. ఎందుకంటే ఇక్కడ మనకి భారతదేశంలో కొన్ని వేల లక్షల ఆలయాలు ఉండగా మనం పూరి జగన్నాథ్ ఆలయం మీదే జరిగినప్పుడు ఎందుకు జరుగుతుందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మీరు అన్నట్టుగా లాస్ట్ టైము ఏదైతే ఒక గ్రద్ద, సింగిల్ గ్రద్ద అక్కడ జెండాని చించుకొని తన నోట కరుచుకొని ఎగురుకుంటూ వెళ్ళిపోయింది. అప్పుడు ఒక అసలు ఊహించనటువంటి ఎవరు అంటే ఇంత దారుణమా అంటే వాళ్ళ పేర్లు అడిగి నువ్వు హిందువా ముస్లిం అడిగి మరీ చంపేయడం జరిగింది. ఈసారి కూడా మనకు మొన్న ఒక 4-5 రోజుల క్రితమో వారం రోజుల క్రితమో సంథింగ్ కాకులు గద్దలు కలిసి మరీ తిరిగాయి. ఓకే, ఇది కూడా ఒక విపత్తుకే కారణం ఇది. అది ఖచ్చితంగా దారి తీస్తుంది, విపత్తుకి ఖచ్చితంగా ఇది దారి తీస్తుంది అనేటువంటిది గ్రహాలు చెప్తున్నాయి. ఇప్పుడు ఉండేటువంటి సిచ్యువేషన్స్ అలాగే ఉన్నాయి. అయితే మనం ఎందుకు పూరి జగన్నాథుడిదే చూస్తున్నాం, వేరే ఎందుకు చూడట్లేదు అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, పూరి జగన్నాథుడు ఆలయంలో గతంలో కొన్ని మంచి కూడా జరిగాయి. తెలుసా మీకు? ఒక అతను చనిపోయిన పిల్లవాడిని, అంటే చనిపోవడం అంటే మొత్తం ఇంకా చేతులు ఎత్తేసారు పూర్తిగా, ఇంకా చచ్చిపోతాడు, ఇంకా మా చేతుల్లో లేదు, అది తీసుకెళ్ళి అక్కడ పెట్టగానే వాడు బతికాడు, కోమాలోంచి బయటకు వచ్చాడు. ఎందుకండి అంటే పూరి జగన్నాథుడి ఆలయంలో కృష్ణుడి యొక్క గుండె ఉంది అంటారు. మీరు విన్నారు ఎప్పుడైనా? అంటే కృష్ణుడి గుండెగా కొట్టుకుంటుందంటే అక్కడ ఎంత శక్తివంతం ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే మనం తిరుపతి వెళ్తాం, తిరుపతిలో ఎందుకు మనం మన వెంకటేశ్వర స్వామిని చూడగానే తెలియని ఒక ఆకర్షణ ఎందుకు వస్తుంది? ఆయన స్వయంభూ. అంటే ఎవరో అది ఒక రాయి తెచ్చి చెక్కి అక్కడ పెట్టింది కాదు. ఆ వెంకటేశ్వర స్వామి కళ్యాణం అయిన తర్వాత ఆ పైకి వెళ్ళి అతని దగ్గర వరాహస్వామి వారి దగ్గర ప్లేస్ నాకు కావాలని తీసుకొని అక్కడ నిలబడి ఒక 2 అడుగులు వెనక్కేసాల శిలగా మారిపోయాడు. అంటే స్వయంభూ. అది స్వయంభూలకి అంత శక్తి ఉంటుంది. అక్కడ అద్భుతమైన మిరాకిల్స్ జరుగుతాయి. మీరు చూడండి, అక్కడ అన్నాన్ని ఉడికిస్తారు ఇలా 10 కొండలు పెట్టి, మీకు అన్నీ ఒకేలా ఉడుకుతాయి. అదేంటండి అసలు? మిరాకిల్ కదా. కిందది ఎంత ఉడికిందో పైదంతా ఉడుకుతుంది. అసలు మీరు ఇంట్లో పెట్టి చూడండి, అట్లా జరుగుతుందేమో. అంటే నేను మీకు ఎందుకు చెప్తున్నా అంటే అదేంటి అది అలాగే జరగచ్చు అంటే మీరు ఇంట్లో పెట్టి చూడాలి. ఇంట్లో కూడా అలాగే జరుగుతుంది, మిరాకిల్ కాదు. ఇంట్లో కాకుండా అక్కడ మాత్రమే జరుగుతుందంటే మిరాకిల్. అందుకని అలాంటి మిరాకిల్ ప్లేసెస్లోనే దేవతా సంబంధించినటువంటి ఒక శక్తి నిక్షిప్తమైనటువంటి ప్రదేశాల్లో ఏదైనా ఇలాంటివి జరిగేటప్పుడు అది ప్రకృతి ఇచ్చేటువంటి ఒక సంకేతము. ప్రకృతి మనకి నిత్య జీవితంలో కూడా కొన్ని సంకేతాలు ఇస్తుంటాయి. అది మనం అనుకుంటాం ఏంటి ఇలా జరిగింది అని, కానీ కొన్ని మనం ఇలా జరిగింది ఏంటని అనుకుంటాం, కానీ మనం అదేదో మనకి చూడండి జూనియర్ ఎన్టీఆర్తో ఒక మూవీ ఉంటుంది, నాన్నకు ప్రేమతో ఉన్న పాట. అందులో ఒక విషయం చెప్తాడు, ఇక్కడ బటర్ఫ్లై ఇలా కొట్టుకుంటే ఈ యొక్క వైబ్రేషన్తో ఎక్కడో వచ్చే తుఫానికి చెప్తాడు. మీరు విన్నారా ఆ సినిమాది స్టోరీ? అంటే ఏంటి అదేంటంటే బటర్ఫ్లై ఇక్కడ ఆడిస్తే అక్కడ అవ్వడం ఏంటి? అలాంటి రోజు కాకులు గెదలు బోల్డ్ని ఎగురుతూ ఉంటాయి కదా అంటే బటర్ఫ్లై ఫ్రీక్వెన్సీకి అది కనెక్ట్ అవుతుంది. బోల్డ్ అని పక్షులు ఎగురుతున్నాయి, లక్షలు కోట్ల కొద్ది పక్షులు ఎగురుతున్నాయి ఆకాశంలో, మరి ఫ్లైట్లు ఎగురుతున్నాయి, ఇన్ని ఫ్యాన్లు తిరుగుతున్నాయి, మరి వీటితో అవ్వంది బటర్ఫ్లైతో ఎందుకు అవుతుంది అంటే దాని ఫ్రీక్వెన్సీ దీని ఫ్రీక్వెన్సీతో కనెక్టివిటీ ఉంటుంది. అలాగే ఆ పూరి జగన్నాథ్ ఆలయంలో ఉండేటువంటి జెండాకు ఒక విశిష్టత ఉంది. ఏమిటది అంటే గాలంతా ఒకవైపు వీస్తే ఆ జెండా ఒకవైపు వీస్తుంది. వినే ఉంటారు మీరు. అది ఎలా అండి అంటే ఆ జెండాకి ఒక దేవతా సంబంధించినటువంటి ఎనర్జీ అక్కడ లోపల ఉండేటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క గుండెకాయ ఏదైతే ఉందో ఆ జగన్నాథుడి యొక్క రథయాత్ర కూడా జరుగుతుంది, తెలుసు కదా. అంటే ఏమిటి? అక్కడ ఉండేటువంటి ఎనర్జీ ఈజ్ డిఫరెంట్. ఆ ఎనర్జీ విశ్వాన్ని మొత్తం శాసిస్తుంది. ఆ శాసించేటువంటి తత్వం ఏదైతే ఉందో అది ప్రకృతిలో ఉండేటువంటి పక్షులు రకరకాల వీటి ద్వారా సంకేతాలు అందిస్తుంది. కాబట్టి నేను చెప్పేది ఒకటే, ఆ పూరి జగన్నాథుడే మనకి చెప్పాడు కాబట్టి ఆ పూరి జగన్నాథుని కూడా తలుచుకోవడం కూడా మనం బయటపడతాము. ఇక్కడ ఏంటంటే మనకి ధర్మం లోపిస్తున్నప్పుడు, అధర్మం విపరీతంగా పెరిగిపోతున్నప్పుడు
అందులోని గ్రహస్థితుల్లో ఈ మిథున రాశిలో ఉండేటువంటి గురువు, మిథున రాశికి కేంద్ర కోణ స్థానాల్లో ఉండేటువంటి శని రాహువులు, మరొక కేంద్రంలో ఉండేటువంటి కుజుడు, వీళ్ళందరూ కూడా 3 సార్లు వచ్చేటువంటి పంచగ్రహ కూటమి, మరో 2 సార్లు వచ్చేటువంటి చతుర్గ్రహ కూటమి. ఎందుకంటే ఒకసారి గ్యారంటీగా వస్తుంది చతుర్గ్రహ కూటమి ప్రతి సంవత్సరం, కానీ ఈసారి 2 సార్లు చతుర్గ్రహ కూటమి, 2-3 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి పంచగ్రహ కూటమి, 2 నెలల్లోనే 3 సార్లు వచ్చేటువంటి పంచగ్రహ కూటమి. ఇవన్నీ కలిసి మనకు చెప్తుంది ఏమిటి అంటే, అయ్యా మీరు జాగ్రత్తగా ఉండండి, అమ్మవారిని పట్టుకోండి. ఇక్కడ చాలామంది ఉంటారు, ఏమిటండి దేవుని పట్టుకుంటే ఏంటి, పట్టుకోకపోతే ఏమిటి అని అడుగుతూ ఉంటారు. నేను ఒక ఉదాహరణ ఇస్తానండి మీకు. ఒక ఆకు ఉంటుందండి, చిగురించిన ఆకు, లేదా ఒక పుష్పం ఉంటుంది. ఆ పుష్పము ఉదయం సూర్యుడి యొక్క కిరణాలు వచ్చినప్పుడు ఆ పుష్పం విచ్చుకుంటుంది. ఏది ఆ చెట్టుకో మొక్కకో ఉన్నప్పుడు, లేదా ఆకు ఇంకొంచెం పెద్దదవుతుంది, ఆకులో ఒక బ్రైట్నెస్ రావచ్చు. కానీ అదే ఆకు, అదే పుష్పం కింద పడి ఉంటే సూర్యకిరణాలు వస్తే ఏమవుతుంది, మాడిపోతుంది, ఎండిపోతుంది. అదేమిటండి అంటే, చెట్టుని పట్టుకున్నంతసేపు ఆ పుష్పము ఆకు ఎంత బాగుంటుందో, భగవంతుడిని పట్టుకున్నంతసేపు మనం కూడా అలా బాగుంటాం. అందుకే భగవంతుని పట్టుకోవాలని చెప్పేది. ఎందుకంటే ఆకు అది దాంతో ఉన్నంతసేపే దాని యొక్క వాల్యూ అండి. దాని నుంచి విడిపోయిన తర్వాత ఆ సూర్యకిరణాలతో అది మాడిపోతుంది, కానీ వికసించదు. వికసించే పుష్పం చెట్టుతో ఉంటే వికసిస్తుంది, కానీ దూరంగా ఉంటే వికసించదు. అలాగే మనం భగవంతుడితో ఉంటేనే మనం ఎప్పుడూ రక్షింపబడతాం. చాలా అంటే ఒకటేనండి, మనం ఎప్పుడు, ఎందుకంటే 5 సార్లు, 2 సార్లు చతుర్గ్రహ కూటమి, 3 సార్లు పంచగ్రహ కూటమి, కాబట్టి 3 మేజర్ ఇష్యూస్ అయితే జరుగుతాయి. అది వాయు సంబంధమైనటువంటి మేజర్ ఇష్యూ ఒకటి. రెండవది ఏంటంటే, అసలు సినిమాల్లోనే చూస్తాము, బయట ఇలాంటివి జరగవు, అసలు నా జనరేషన్ని గొప్ప ఇలాంటివి చూడడం అనేటువంటిది. నా తర్వాత 10 జనరేషన్లు, నా ముందు 10 జనరేషన్లు కూడా చూడరేమో అనుకునేటువంటి వింతలు విడ్డూరాలు మనం చూస్తాం. ముఖ్యంగా ఈ టెర్రరిస్ట్ అటాక్లు, భూకంపాలు, అగ్ని ప్రమాదాలు, విపరీతమైన అగ్ని ప్రమాదాలు. అసలు ఏమిటి ఇంత పిచ్చి పిచ్చిగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయంటే, ఎందుకంటే అగ్నితత్వ రాసుల్లో కుజుడు వచ్చేసాడు. రాబోయే 45 డేస్ చూడండి ఇంకా ఎక్కువైపోతుంటాయి. వాయు సంబంధించి అంటే ఫ్లైట్ రిలేటెడ్ ఇష్యూస్ ఎక్కువ అవ్వడము, అలాగే శ్వాస సంబంధించినటువంటి ఇబ్బందులు ఎక్కువ అవడం, ఎయిడ్స్ ప్రమాదాలు ఎక్కువ అవడం, బయోవార్లు రావడము, లేకపోతే మన ఏమంటారు అంటే ఇవన్నీ అసలు నాకు చెప్పాలంటే అలాగే ఉంది, ఏమిట్రా ఇంత విచిత్రంగా జరుగుతున్నాయని. అలాగే క్రిప్టో కరెన్సీ లేకపోతే షేర్ మార్కెట్ లాంటిది ఒక్కసారిగా కొలాప్స్ అవ్వడము. అసలు మీడియా కొన్ని హద్దులు మీరి కొన్ని విషయాలని చిత్రీకరించడం, దాని ద్వారా కొన్ని ఆంక్షలు రావడం. అసలు ఇలాంటి వాటిని మనం ప్రమోట్ చేశారేమిటి అంటే, ఇట్లాంటివి చేయకూడదు కదా, ఇలాంటివి చేస్తున్నారేమిటి అనే దాని మీద చాలామంది సెలబ్రిటీలు, పెద్దవాళ్ళు బాధపడ్డము, ఇటువంటివి జరగనున్నాయి. అదేవిధంగా ఈ పంచగ్రహ కూటమి అంటే నాకు చెప్పుకోవడానికి సిగ్గుచేటుగా ఉంది చెప్పాలంటే. ఎలా అంటే చెప్తా వినండి. మనకి గతంలో అప్పుడప్పుడు జరుగుతుంటాయి, ఒక స్త్రీ మీద అనేక మంది బలాత్కారం చేశారని, ఇలాంటివి కూడా జరగనున్నాయి. కాబట్టి ఆడపిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులు సింగిల్గా అర్ధరాత్రప్పుడు, లేకపోతే ఇక్కడికి వెళ్తే ఏకాంతంగా వెళ్ళవలసి వస్తుంది అనేటువంటి ప్రదేశానికి పంపించకండి దయచేసి. అన్నో, తండ్రో, తమ్ముడో ఖచ్చితంగా తోడుగా వెళ్ళండి. సింగిల్గా వెళ్ళవలసి వస్తే సింగిల్గా మాత్రం ఉంచకండి దయచేసి, ఇది నా ప్రార్థన. ఎందుకంటే శుక్రుడు ఈ పంచగ్రహ కూటమిలోకి ఎంటర్ అవుతున్నాడు. ఈ పంచగ్రహ కూటమిలోకి ఎంటర్ అవుతున్నప్పుడు శుక్రుడు స్త్రీ కారకుడు. కాబట్టి చాలా ఒక యుక్త వయసు వచ్చేటువంటి అమ్మాయి విషయంలో ఇంట్లో వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే మనకు గతంలో చాలా జరిగాయి, అప్పుడు చాలా బాధపడ్డారు, దిగ్భ్రాంతికి గురయ్యారు చాలామంది. కాబట్టి ఇలాంటివి జరగనున్నాయి, కాబట్టి జాగ్రత్త తీసుకోవాలి.